షర్మిల వెనక జగన్మోహన్ రెడ్డి గారు, భారతి ఇద్దరూ ఉన్నారా? ఎందుకంటే ఇద్దరు ఉంటారు, అన్న వదిన కాబట్టి. కానీ ఎప్పుడైతే రాజకీయంగా వాళ్ళ మధ్య పొరపత్యాలు వచ్చినాయో, ఎప్పుడైతే విభేదాలు ఏర్పడి ఆమె బయటకు వచ్చేసారో, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అన్నకి వ్యతిరేకంగానే ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజకీయం నడుపుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరూ వెనక ఉంటారని ఎవరు అనుకోరు. కానీ తాజాగా ఆమె సమర్పించిన అఫిడవిట్లో చూపించిన అప్పులు, ఆ అప్పులు 82 కోట్ల రూపాయలు అన్న దగ్గర అలాగే వదిన భారతి దగ్గర తీసుకున్నట్టు ఆమె లెక్కలు చూపించిన నేపథ్యంలో వెనకుండి జగన్మోహన్ రెడ్డి గారు, భారతి ఈమెను నడిపిస్తున్నారా, లేదంటే ఈమె రాజకీయ అవసరాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం 82 కోట్లు అన్న దగ్గర అప్పు చేసిందా? నిజంగా అప్పు తీసుకుంటే ఆ అప్పు తిరిగి అడిగినందుకో, ఆ డబ్బులు ఇమ్మన్నందుకో ఆమె బయటకు వచ్చిందా? ఈ చర్చ అయితే నడుస్తుంది. ఏది ఏమైనా ఆమె పార్టీ పెట్టిన తర్వాత దాదాపు 100 కోట్ల రూపాయల వరకు అప్పు చేశారని ప్రచారం ఆ రోజు గట్టిగా నడిచింది. అందులో భాగంగానే ఈ 82 కోట్లు అనేది కొంతమంది చెబుతున్నమాట. కానీ అసలు ఆస్తి వివాదాలు, ఆస్తి తగాదాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కేసులకు సంబంధించి కొన్ని ఆస్తులు అటాచ్ అయిన నేపథ్యంలో ఆస్తుల్లో వాటాలు కోరారు. ఆ వాటాలు ఇవ్వనందువల్లే అప్పు తీసుకున్నారు. ఇప్పుడు ఆ వాటాల్లో అడ్జస్ట్ చేసుకుందాంలేని ఇప్పుడు ఆ విషయం బయటపడిందని చెప్పేవాళ్ళు మరికొంతమంది. ఇంకా ఏంటి రాజకీయంగా ఇదంతా ఎవరు గేమ్ ఆడుతున్నారు, ఎవరైనా చక్రం తిప్పుతున్నారు అనేది రేపు పొద్దున్న ఎన్నికల తర్వాత ఏమన్నా బయటపడుతుందో చూద్దాం.